నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగేంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో నందాదులందరూ కలిసి పరమేశ్వరుణ్ణి పూజించటం కోసం అంబికావనానికి బయలుదేరి వెళ్ళారు. ఎడ్ల బళ్ళ మీద గోకులమంతా బయలుదేరి వెళ్ళింది. ఆ రోజు అక్కడ గావో హిరణ్యం వాసాంసి మధుమధ్వన్నమాదృతాః బ్రాహ్మణేభ్యో దదుస్సర్వే దేవో నః ప్రియతామితి. పరమేశ్వరానుగ్రహాన్ని విశేషించి కోరినటువంటి వారై ఆ నందుడు బ్రాహ్మణోత్తములకు గోవులను దానం చేశాడు, బంగారాన్ని దానం చేశాడు. అలాగే మధురమైనటువంటి భక్ష్యాలు అన్నీ కూడా వారి చేత తినిపించారు. బ్రాహ్మణేభ్యో దదుస్సర్వే, పరమేశ్వరుడు తృప్తి పడాలి అనేటువంటి ఆకాంక్షతో. ఊషు సరస్వతీ తీరే జలం ప్రాస్య ధృతవ్రతాః రజనీం తాం మహాభాగాః నందసునందకాదయః. ఆ తరువాత ఆ రోజు రాత్రి ఆ సరస్వతీ నదీ తీరంలోనే ఉండాలి అని నిర్ణయించుకుని ఆ రోజు ఉపవాసం చేసి ఆ సరస్వతీ నదీ జలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుని భగవత్ సంకీర్తన చేస్తూ హాయిగా అక్కడే ఉన్నారు. రజనీం తాం మహాభాగాః, నందుడు సునందకుడు మొదలుగా కలిగిన పెద్దలందరూ. ఆ సమయంలో కశ్చిన్మహానహిస్తస్మిన్ విపినే అతి బుభుక్షితః యదృచ్ఛయా గతో నందం శయానమురగో అగ్రసీత్. ఆ సందర్భంలో ఒక పెద్ద సర్పం వచ్చింది వారున్న చోటికి. అతి బుభుక్షిత, ఆకలి మీద ఉంది ఆ పాము. యదృచ్ఛయ ఆగతో నందం, నిద్రిస్తూ ఉన్నటువంటి నందుణ్ణి పట్టుకుంది, మింగడానికి ప్రయత్నిస్తోంది. సచుక్రోశాహినాగ్రస్తః కృష్ణ కృష్ణ మహానయం సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ. వెంటనే నందుల వారు గట్టిగా అరుస్తున్నారు, కృష్ణ కృష్ణ నన్ను రక్షించు, దారుణమైనటువంటి ఈ సర్పము నన్ను పట్టుకున్నది, నేను నిన్ను ఆశ్రయించాను, నీవే నన్ను రక్షించాలి, విడిపించు ఈ పాము నుంచి అని ఆయన గట్టిగా ఆక్రోశిస్తున్నారు. తస్య చాక్రందితం శ్రుత్వా గోపాలాః సహసోత్థితాః. ఈ అలజడికి అక్కడే నిద్రిస్తున్నటువంటి గోపాలకులందరూ గబగబా లేచారు. అయ్యో, నందుణ్ణి సర్పం పట్టేసుకుంది, ఎలాగా? గ్రస్తంచ దృష్ట్వా విభ్రాంతాః వివ్యధురుల్ముఖైః. కాగడాలు తీసుకొచ్చి ఆ కాగడాలతో, నిప్పు ఉన్న కాగడాలతో ఆ సర్పాన్ని భయపెట్టి నందుణ్ణి విడిపించటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఆ సర్పం గట్టిగా పట్టుపట్టింది, విడిచిపెట్టటంలా. అలా తైః దహ్యమానోపి నాముంచత్తం ఉరంగమః తమస్పృశతు పదాభ్యేత్య భగవాన్ సాత్వతాం పతిః. ఆ కాగడాలు తీసుకుని ఆ సర్పాన్ని దహించడానికి వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ సర్పం మాత్రం తన పట్టు విడిచిపెట్టడం లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాల. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చారు. ఆయన పాదంతో ఆ సర్పాన్ని స్పృశించారు. ఆ స్పృశించినంత మాత్రముననే స వై భగవత శ్రీమత్ పాదస్పర్శ హతాశుభః భేజే సర్పవపుర్హిత్వా రూపం విద్యాధరార్చితం. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శ ఆ సర్పానికి కలిగిందో ఆ సర్పానికి ఆ రూపం పోయింది. ఆ సర్పం ప్రదేశంలో ఒక దేవత ప్రత్యక్షమయ్యాడు. విద్యాధరుడనే పేరు కలిగినటువంటి దేవతల్లో ఒక భాగం, ఒక దేవతామూర్తి విద్యాధరుడనే దేవతగా మారిపోయాడు.
వెంటనే అతని సర్పదేహం అంతా పోయింది. ఎందువల్ల అంటే పాదస్పర్శ హత అశుభ. స్వామి పాదస్పర్శ చేత అతని అమంగళాలన్నీ పోయి శాప విమోచనం అయ్యింది. తమపృచ్ఛత్ హృషీకేశ ప్రణతం సముపస్థితం దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినం. ఎలా ఉన్నాడా విద్యాధరుడు అంటే మెడలో చక్కగా బంగారుమయమైన గొలుసున్నది, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఇలాంటి విద్యాధరుడు ఈ సర్పరూపం పొందడం ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నారు అతన్ని. అతడు దగ్గరకు వచ్చాడు, శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు ఇలాగా, కో భవాన్ పరయా లక్ష్మ్యా రోచతే అద్భుత దర్శనః కథం జుగుప్సితామేతాం గతిం వా ప్రాపితో అవశః. అసలు నువ్వెవరు, ఎందువల్ల నువ్వు ఈ సర్పరూపాన్ని పొందావు, ఇంత చక్కని తేజస్సు కలిగినటువంటి దేవతవైన నీకు ఆ సర్పరూపం ధరించాల్సిన అవసరమే వచ్చింది. కథం జుగుప్సితామేతాం, అసహ్యకరమైనటువంటి ఈ సర్పజన్మని నువ్వు ఎందువల్ల పొందావు అని అడిగితే సర్పౌవాచ, వెంటనే ఆ సర్పరూపాన్ని విడిచిపెట్టినటువంటి ఆ విద్యాధరుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. అహం విద్యాధరః కశ్చిత్ సుదర్శన ఇతి శ్రుతః. స్వామి, నేను సుదర్శనుడనే పేరు కలిగినటువంటి విద్యాధరుణ్ణి, దేవతల్లో ఒక భాగం. నేను ఒక పొరపాటు చేశా. శ్రియా స్వరూప సంపత్యా విమానేన అచరం దిశ. నాకు దివ్య విమానం ఉంది నా పుణ్యవశం వల్ల. ఆకాశంలో సంచరించేటువంటి దేవ విమానం ఉన్నది నాకు. ఆ విమానాన్ని అధిరోహించి హాయిగా ఆకాశంలో అటు ఇటు తిరుగుతున్నా. బోళ్ళంత సంపద ఉంది, చక్కని రూపం ఉంది, నాకన్నా అదృష్టవంతుడెవడూ లేడు అనే అహంకారం నాకు బాగా పెరిగిపోయింది. ఋషీన్ విరూపానంగిరసః ప్రాహ సంరూపదర్పితః తైరిమాం ప్రాపితో యోనిం ప్రలబ్ధైః స్వేన పాప్మన. అంగిరసుడు మొదలుగా కలిగినటువంటి కొంతమంది ఋషుల్ని చూచి నేను పరిహసించా. ఎందువల్లంటే ఆ ఋషులు అందంగా ఉండరు, గెడ్డాలు పెంచుకుని ఉంటారు, వాళ్ళు సౌందర్యానికి అసలు విలువే ఇవ్వరు. అలాంటి ఋషుల్ని చూచి విరూపంగా ఉన్నారు వాళ్ళు, నేనేమో సుందరంగా ఉన్నాను అని వాళ్ళ తపఃప్రభావాన్ని లెక్కించకుండా పరిహసించాను. మీరంతా కురూపులై ఉన్నారు, నేనెంతో అందంగా ఉన్నాననే భావాన్ని వాళ్ళ ముందు ప్రకటించా. దానికి కారణం నా సౌందర్యాన్ని చూచుకున్న అహంకారమే. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. నీకు బాగా అహంకారం పెరిగింది, దీనికి శిక్ష పడాల్సిందే, నీవు సర్పం అయిపో అని ఆ అంగిరస మహర్షి శపించారు. తైరిమాం ప్రాపితో యోనిం, ఈ రకంగా ఈ సర్పజన్మ నాకు ప్రాప్తించింది. స్వేన పాప్మన, ఇది నేను చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే. ఆ ఋషుల్ని నిందించటం చేత వాళ్ళు నన్ను ఈ విధంగా శపించారు అని కృష్ణ పరమాత్మకి తెలియజేస్తున్నాడు. శాపో మే అనుగ్రహాయైవ కృతస్థైః కరుణాత్మభిః యదహం లోకగురుణా పదా స్పృష్టో హతాశుభః. అయినా నేను ఈ సర్పజన్మ పొందినప్పటికీ అది నా భాగ్యమే. ఎందువల్లంటే మహాయోగులకు తప్ప, పుణ్యాత్ములకు తప్ప లభించనటువంటి నీ దివ్య దర్శనం నాకు దక్కింది కదా. నీ పాదస్పర్శతో నా శాపం పోయింది. నీ పాదస్పర్శ కోసం ఎంతమంది నిరీక్షిస్తూ ఉంటారు. ఆ అంగిరసులనేటువంటి మహానుభావులు నన్ను సర్పం కమ్మని శపించటం వల్లనే కదా ఈనాడు నీ పాదస్పర్శ నాకు కలిగింది. కాబట్టి ఆ ఋషులు నా మీద ఎంతో కరుణ కలిగినటువంటి వారు. నీ దర్శన భాగ్యం నాకు కలగటం కోసమే, నీ స్పర్శ నాకు దొరకటం కోసమే ఆ ఋషులు ఆ విధంగా శపించారు తప్ప వేరొకటి కాదు. యదహం లోకగురుణ, లోకానికే గురువు అయినటువంటి నీ పాదస్పర్శ నాకు లభించిందయ్యా. హత అశుభ, నా అమంగళాలన్నీ పోయినాయి, నీ దర్శనం చేసుకోగలిగాను. తంత్వాహం భవభీతానాం ప్రపన్నానాం భయాపహం ఆపృచ్ఛే శాప నిర్ముక్తః పాదస్పర్శాదమీవహన్. పాపాలు పోగొట్టేటువంటి ఓ పరమాత్మ, నీకు నమస్కారము. నీ పాదస్పర్శ వల్ల నాకు ఈ శాపం కాస్తా పోయింది.
సంసార సాగరంలో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళంతా కూడా నీ అనుగ్రహం చేతనే ఉద్ధరింపబడుతూ ఉంటారు. కాబట్టి ఈనాటికి నాకు ఈ శాపం పోయింది, మరి నాకు అనుగ్రహం ఇస్తే నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెడతాను అని అనుమతి కోరుతున్నాడు ఆ విద్యాధరుడు. వెంటనే ప్రసన్నోస్మి మహాయోగిన్ మహాపురుష సత్పతే అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర. ఓ మహాయోగి స్వరూపుడమైనటువంటి ఓ శ్రీకృష్ణ మహాపురుష, ఈ లోకంలో ఉండేటువంటి సజ్జనుల్ని రక్షించటానికి నీవు లీలావతారంతో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించావు. కానీ నీవు సాక్షాత్తు పరమాత్ముడవే, సమస్త లోకములకు ఈశ్వరుడవు. నన్ను అనుగ్రహిస్తే నేనిక నా లోకానికి వెడతానన్నాడు. బ్రహ్మదండాత్ విముక్తోహం సద్యస్తే అచ్యుత దర్శనాత్ యన్నామ గృహన్నఖిలాన్ శ్రోతॄనాత్మానమేవ చ సద్యః పునాతి కిం భూయః తస్య స్పృష్టః పదాహితే. నీ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ ఉచ్చరించినప్పుడు ఆ నామాన్ని విన్నవాళ్ళందరూ పునీతులవుతారు. ఉచ్చరించిన వాళ్లే కాదు, విన్నవాళ్ళు కూడా, స్మరించిన వాళ్ళు కూడా పునీతులవుతారు, తరిస్తారనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. నీ కాలితో నేను తాకపడ్డాను కాబట్టి నాకు అదృష్టం వరించింది, ఇంతకన్నా నాకు భాగ్యమేముంది అంటున్నాడు. ఇత్యనుజ్ఞాప్య దాశార్హం పరిక్రమ్య అభివంద్య చ సుదర్శనో దివం యాతః కృచ్ఛ్రానందశ్చ మోచితః. ఈ విధంగా కృష్ణుని దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆ విద్యాధరుడు అక్కడి నుంచి బయలుదేరి తన లోకానికి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయనకు నమస్కారం చేసి ఆ సుదర్శనుడనే పేరు కలిగినటువంటి విద్యాధరుడు తన లోకాన్ని చేరుకున్నాడు. నందుడు కూడా ఆ సర్పం పట్టుకున్నటువంటి కష్టం నుంచి విడిపించబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ చేత. అక్కడున్న గోపాలకులందరూ ఆశ్చర్యపోయారు. నిశామ్య కృష్ణస్య తదాత్మ వైభవం వ్రజౌకసో విస్మిత చేతసస్తతః సమాప్య తస్మిన్ నియమం పునర్వ్రజం నృపాయయుస్తత్ కథయంత ఆదృతాః. ఈ అద్భుతాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ ఆశ్చర్యచకితులైపోయి కృష్ణుని యొక్క వైభవం ఇంత గొప్పదా అనుకున్నారు. ఆశ్చర్యంతో వాళ్ళ హృదయం అంతా పరవశించిపోతూ ఉన్నది. వాళ్ళు ఎందుకోసం వచ్చారు అక్కడికి, ఆ వనానికి, అంబికా వనానికి? శివరాత్రి పండుగను పురస్కరించుకుని పరమేశ్వరుణ్ణి, పార్వతీదేవిని పూజించడానికి వచ్చారు. ఆ వ్రతం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ తిరిగి అందరూ చక్కగా ఆ శ్రీకృష్ణస్వామి లీలలన్నీ స్మరించుకుంటూ తమ తమ నివాసాలకు చేరుకున్నారు. కదాచిదథ గోవిందో రామశ్చాద్భుత విక్రమః విజహ్రతుః వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషిత. ఒకానొక సందర్భంలో బలరామకృష్ణులు ఇద్దరూ కూడా బయలుదేరి ఆనందంగా రాత్రిపూట ఆ బృందావనంలో విహరిస్తూ ఉన్నారు. గోపికలతో కూడినటువంటి వారై గోపికలందరూ బలరామకృష్ణుల్ని చుట్టూ అలా ఆవరించి ఉన్నారు. వాళ్లతో పాటు ఆ బృందావనారణ్యంలో సంచరిస్తున్నారు. అప్పుడే రాత్రి ప్రారంభమైంది. ఉపగీయమానౌ లలితం స్త్రీజనైః బద్ధ సౌహృదైః స్వలంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోంబరౌ. ఎలా ఉన్నారా బలరామకృష్ణులు అంటే, అక్కడున్న గోపికలందరూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి, లీలల్ని గురించి చక్కగా పాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఉన్నటువంటి స్నేహభావంతో. అలాగే వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు అందమైనటువంటి ఆభరణాలను అలంకరించుకుని ఉన్నారు. కంఠమునందు పూలమాలలు ధరించారు. స్వచ్ఛమైన చక్కని వస్త్రాలను ధరించి ఉన్నారు. నిశాముఖం మానయంతౌ ఉదితోడుపతారకం మల్లికా గంధమత్తాళి జుష్టం కుముదవాయున. ఆ రాత్రి ప్రారంభం, అప్పుడే చంద్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ ప్రకృతిని చూచి బలరామకృష్ణులు పొగుడుతూ ఉన్నారు. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలతో చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ ప్రదేశంలో వచ్చేటువంటి వాయువులు ఎలా ఉన్నాయి అంటే, మల్లె పువ్వుల యొక్క చక్కని సుగంధాన్ని, అదేవిధంగా
మదించినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారంతో కూడి ఉన్నాయి. చక్కని వాయువులు ప్రసరిస్తూ ఉన్నాయి ఇక్కడ అని ఆ రాత్రిని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. జగతు సర్వభూతానాం మనశ్రవణ మంగళం తౌ కల్పయంతౌ యుగపత్ సర్వమండల మూర్ఛితం. కలువల మీద నుంచి వచ్చేటువంటి సుగంధపూరితమైన వాయువుల్ని ఆస్వాదిస్తూ ఆ సమయంలో పాటలు పాడటం ప్రారంభించారు. సర్వభూతానాం మనశ్రవణ మంగళం, సమస్తమైన ప్రాణులకు మంగళములను శుభాలను ఆనందాన్ని కలిగించే విధంగా అద్భుతంగా గానం చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరూ కలిసి పాడుతున్నారు బలరామకృష్ణులు. సర్వమండల మూర్ఛితం. ఆ గానం ఎలా ఉన్నది అంటే అనేక రకములైన స్వరములతో ఆరోహణ అవరోహణ ఇత్యాదిగా కలిగినటువంటి సంగీతానికి సంబంధించిన చక్కని పద్ధతులతో మనోహరంగా వినేవాళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. అలా బలరామకృష్ణులు కలిసి గానం చేస్తూ ఉన్నారు. గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్ఛితా నావిదం నృప సంసద్దుకూలమాత్మానం స్రస్తకేశస్రజం తతః. గోపికలు వాళ్ళు పాడేటువంటి గీతాన్ని వినంగానే మైమరిచిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లే మర్చిపోయారు. వాళ్ళ పాటకి జగత్తే మోహితమైపోతుంది. ఇంకా గోపికల సంగతి చెప్పేదేముంది? ఏం జరుగుతోందో వాళ్ళకేం అర్థం కాలేదు. ఆ గానాన్ని వింటూ మైమర్చిపోతూ ఉన్నారు గోపికలు. అదేవిధంగా వారి కేశములన్నీ కూడా ముడి వీడిపోతూ ఉన్నాయి. వాళ్ళ కేశములలో ఉన్నటువంటి పుష్పమాలలు జారి కింద పడిపోతూ ఉన్నాయి. శరీరం మీద ఉండేటువంటి వస్త్రం కూడా ఎలా ఉందో వాళ్ళు గమనించుకోకుండా అలాగే ఆ బలరామకృష్ణులు పాడేటువంటి గానామృతాన్ని శ్రవణం చేస్తూ గోపికలు మైమరిచిపోయి ఉన్నారు. ఏవం విక్రీడతో స్వైరం గాయతో సంప్రమత్తవత్ శంఖచూడ ఇతి ఖ్యాతో ధనదానుచరో అభ్యగాత్. ఈ విధంగా గోపికలతో కలిసి బలరామకృష్ణులు ఆ అరణ్యంలో హాయిగా చంద్రుని వెన్నెల్లో పాటలు పాడుతూ విహరిస్తూ ఉంటే ఈలోపు అక్కడికి శంఖచూడుడనే పేరు కలిగినటువంటి ఒక కుబేరుని యొక్క అనుచరుడు యక్షుడు వచ్చాడు అక్కడికి. అతడు కొంచెం అహంకారి. శంఖచూడ ఇతి ఖ్యాతః ధనదానుచరో అభ్యగాత్. ఆ కుబేరుని అనుచరుడు వచ్చాడు. వచ్చేం చేశాడు? తయోర్నిరీక్షతో రాజన్ తన్నాథం ప్రమదాజనం క్రోశంతం కాలయామాస దిశ్యుదీత్యామశంకితః. బలరామకృష్ణులు అక్కడ ఉండంగానే లెక్క చెయ్యకుండా అహంకారంతో ఆ శంఖచూడుడనేటువంటి ఆ యక్షుడు ఏం చేశాడంటే గోపికలందరినీ తన మాయతో ఉత్తర దిక్కుకి తరుముకుంటూ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. గోపికలందరూ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళని తనతో పాటు లాక్కెళ్ళిపోతున్నాడు. వాళ్ళు అరవటం మొదలెట్టారు. ఏమాత్రం భయం లేదు వాడికి బలరామకృష్ణులు ఉన్నారని. క్రోశంతం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహం యథాగాదస్యునాగ్రస్తాః భ్రాతరౌ అన్వధావత. కృష్ణా, ఓ బలరామా, మమ్మల్ని రక్షించండి, ఇతడెవడో విచిత్రమైనటువంటి వాడు మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని ఆ గోపికలు గట్టిగా ఆక్రోశిస్తున్నారు. వెంటనే గోవులను దొంగలెత్తుకుపోతే ఏ రకంగా వాళ్ళ బారి నుంచి గోవుల్ని రక్షిస్తారో ఆ విధంగా బలరామకృష్ణులు వెంటబడ్డారు. ఆ యక్షుణ్ణి దండించటం కోసం, గోపికల్ని కాపాడటం కోసం. మా భైష్ట ఇత్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ ఆసేదుస్తం తరసా త్వరితం గుహ్యకాతమం. భయపడద్దు, మేము వస్తున్నాం, అతడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు అని అభయాన్నిస్తూ వెళ్ళే దారిలో 2 మద్ది చెట్లు చెరొకటి పట్టుకున్నారు. ఆ మద్ది చెట్లు చేతుల్లో పట్టుకుని గబగబా వేగంగా ఆ గుహ్యకుడు యక్షుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి చేరుకున్నారు మద్ది చెట్లతో వాడిని దండించడానికి. సవీక్షత వనుప్రాప్తౌ కాలమృత్యు ఇవోద్విజన్ విసృజ్య స్త్రీజనం మూఢ ప్రాద్రవత్ జీవితేచ్ఛయ. బలరామకృష్ణులు మద్ది చెట్లు పట్టుకుని వెంటపడేటప్పటికీ అంతవరకు అతనిలో ఉన్న ఆ యక్షుడిలో ఉన్న ధైర్యం కాస్త జారిపోయింది. అయ్య బాబోయ్, బలరామకృష్ణులు మద్ది చెట్లు పట్టుకుని వెంటపడ్డారు, నా ప్రాణం తీసేస్తారు, ఇక్కడి నుంచి తప్పించుకోవటం నయం అనుకుని
గోపికలందరినీ అక్కడే విడిచిపెట్టి పారిపోవటం ప్రారంభించాడు. ప్రాద్రవత్ జీవితేచ్ఛయ, బతికుంటే చాలు, వీళ్ళకి దొరికానంటే నన్ను చంపేస్తారని ఆ యక్షుడు పారిపోవటం ప్రారంభించాడు గోపికల్ని విడిచిపెట్టి. తమన్వథాత్ గోవిందో ఎత్ర ఎత్ర సధావతి, ఆ గుహ్యకుడు యక్షుడు ఎక్కడెక్కడికైతే పరిగెడుతున్నాడో అక్కడక్కడికి కృష్ణ పరమాత్మ వెంటపడడం ప్రారంభించాడు. మరి బలరాముడు ఏం చేస్తున్నాడు? జిహీర్షు తచ్చిరో రత్రం తస్థౌ రక్షన్ స్త్రియో బలః. కృష్ణుడేమో ఆ యక్షుణ్ణి వెంటబడి వెడుతూ ఉంటే బలరాముడు గోపికల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ యక్షుడి శిరస్సు మీద ఒక మణి ఉన్నది. ఆ మణిని లాక్కోవటానికి కృష్ణుడు అనుసరించి పరిగెడుతున్నాడు. అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః జహార ముష్టినైవాంగ సహచూడామణిం విభు. ఓ పరీక్షిన్ మహారాజా అంగ, వింటున్నావా ఈ లీల? ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఆ యక్షుని వెంట పరిగెత్తి అల్లంత దూరంలోనే గబుక్కున వాడిని పట్టుకుని దగ్గరికి వెళ్ళి దుష్టుడైనటువంటి అతని శిరస్సునున్నటువంటి మణిని లాక్కుని ఒక్క గుద్దు గుద్దాడు చేత్తో. గుద్దేటప్పటికీ వాడి తల కాస్త చిన్నమైపోయింది. అక్కడికక్కడే మరణించాడు ఆ యక్షుడు. శంఖచూడం నిహత్వైవం మణిమాదాయ భాస్వరం అగ్రజాయ అదదాత్ ప్రీత్యా పశ్యంతీనాంచ యోషితాం. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ యక్షుణ్ణి సంహరించి ప్రకాశించేటువంటి ఆ మణిని తీసుకొచ్చి తన అన్నగారైనటువంటి బలరాముల వారికి కానుకగా ఇచ్చాడు. అందరూ చూస్తుండగా గోపికలందరూ ఆశ్చర్యంగా కృష్ణ పరమాత్మని చూస్తున్నారు. వాళ్ళందరి ఎదుట ఆ మణిని తన అన్నగారైనటువంటి బలరామునికి కానుకగా ఇచ్చాడు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 34వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత 35వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుకౌవాచ గోప్య కృష్ణే వనం యాతే తమనుద్రుత చేతసః కృష్ణలీలా ప్రగాయంత్యః నిన్యుర్దుఃఖేన వాసరాన్. మళ్ళీ గోపికల గురించి వర్ణిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ గోవులను మేపటం కోసం అరణ్యానికి వెళ్ళిపోతే గోపాలకులతో పాటు మరి ఆ గోవ్రజంలో ఉన్నటువంటి గోపికలందరూ ఆ శ్రీకృష్ణుని యందే లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఆ శ్రీకృష్ణుని లీలల్ని చక్కగా గానం చేస్తూ అతి కష్టం మీద ఆ పగటి పూటను గడుపుతున్నారు. ఎందువల్లంటే సాయంకాలం అయ్యాక కృష్ణుడు వస్తాడు, కనిపిస్తాడు. మరి పగటి పూటంతా కృష్ణుడు అరణ్యంలోనే ఉంటాడు కదా. ఆ సమయంలో ఆ కృష్ణుని యొక్క వియోగాన్ని వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. గోప్యవూచు, ఆ కృష్ణుణ్ణి స్మరిస్తూ ఇలా సంభాషించుకుంటున్నారు. వామబాహుకృత వామకపోలో వల్గిత భ్రురధరార్పిత వేణుం కోమలాంగుళిభిరాశ్రిత మార్గం గోప్య ఈరయతి యత్ర ముకుందః. ఆ శ్రీకృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో వాళ్ళు తలుచుకుని ఆ విరహాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎడమ భుజము ఏదైతే ఉందో ఆ భుజం మీద ఎడమ కపోలము, కపోలం అంటే బుగ్గ, వామ కపోలం ఆ భుజం మీద ఇలా ఆనేటట్టుగా ఉంచి చక్కగా కనుబొమ్మలు అటూ ఇటూ తిప్పుతూ అధరం మీద చక్కగా వేణువుని ఉంచి ఆ వేణువుకి ఉన్నటువంటి రంధ్రములను సున్నితమైనటువంటి తన వేళ్లతో అటూ ఇటూ చక్కగా కదుపుతూ ఆ రంధ్రాల మీద తన వేళ్లను చక్కగా ఆనిస్తూ చక్కటి సంగీతంతో అందరినీ ఆనందింపజేసేటువంటి వేణునాదాన్ని వినిపిస్తూ ఉంటాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ఆ శ్రీకృష్ణుణ్ణి మనం దర్శించలేకపోతూ ఉన్నాము అని భావన చేస్తూ వ్యోమయాన వనితా సహ సిద్ధై విస్మితాస్తదుపధార్య సలజ్జాః కామమార్గణ సమర్పిత చిత్తాః కష్మలం యయుః అపస్మృత నీవ్యః. ఆ విధంగా మనోహరమైనటువంటి రూపంతో వేణునాదం చేస్తూ ఉంటే ఆకాశంలో విమానాల్లో వెళ్ళేటువంటి దేవతా స్త్రీలు, తమ పతులతో వెళ్ళేటువంటి దేవతా స్త్రీలు కూడా, సిద్ధులు అనబడేటువంటి దేవతలు, ఆ దేవతలతో కూడినటువంటి ఈ వనితలు ఆశ్చర్యపోతూ ఆ శ్రీకృష్ణుని వేణునాదంతో మోహితలై
ఒకంత సిగ్గుపడుతూ మన్మధుని చేత ఆకర్షింపబడినటువంటి హృదయము కలిగినటువంటి వారై తమ యొక్క స్థితిని మరిచిపోతూ పరవశలై ఆనందిస్తూ ఉన్నారు. వారి దేహ సంబంధమైనటువంటి స్థితిని వాళ్ళు గమనించుకోలేక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన వేణునాదానికి మైమరిచిపోతూ ఉన్నారు అని ఆ గోపికలు శ్రీకృష్ణుని యొక్క దివ్య వేణునాదం గురించి చక్కగా వర్ణన చేసుకుంటూ ఆ విరహాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.